మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి సంపన్నుడైన జీవముగల దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడిన ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరొక అంశాన్ని మనం పరిశీలన చేద్దాము. గతంలో నిబంధన అంటే అర్థం ఏంటి, నిబంధన యొక్క ప్రాముఖ్యత ఏంటి, నిబంధనలో ఉండకుండా ఉంటే జరిగే నష్టం ఏంటి అనేటువంటి విషయాలను పరిశీలిస్తూ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన అనేటువంటి మాటతో మొదటి పుస్తకాలు ప్రారంభించబడతాయి. కనుక ఎవరెవరితో దేవుడు నిబంధన చేశాడు, ఆ నిబంధనలో ఏ ఏ విషయాలు ఉన్నాయి, వాటిని చేయలేకపోతే ఏమవుతుందనే విషయాలను కూడా మనం పరిశీలన చేశాం. ఈ సమయంలో రెండవ నిబంధన అని పిలువబడుతున్నటువంటి క్రొత్త నిబంధన గురించి మనం ఆలోచన చేద్దాం. అయితే మొదటిగా మనం ఏం ప్రశ్న వేసుకోవాలి అని అంటే, పాత నిబంధన అనేటువంటిది ఒకటి ఉంది కదా, రెండవ నిబంధన లేక క్రొత్త నిబంధన అనేటువంటి దేవుడు ఎందుకు చెప్పాడు, దాన్ని ఎందుకు చేశాడు, ఎవరితో చేశాడు, ఎందుకొరకు చేశాడు అనేటువంటిది పరిశీలించాలి. గత నిబంధన గురించి మనం ఆలోచించినప్పుడు అది ఇజ్రాయేలు ప్రజలతో మాత్రమే చేశాడనేటువంటిది మనం గమనించాం. అప్పటికి భూమి మీద అనేకమైన జాతుల వారు జనాంగాలు ఉన్నప్పటికీ ఇశ్రాయేలీయుల 12 గోత్రాలతో మాత్రమే నిబంధన చేసినట్లుగా మనం గమనిస్తాం. కారణం ఏంటి అంటే, వారి పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన ఆ వాగ్దానాలు, వారితో చేసుకున్న ఒడంబడికల యొక్క క్రమంలోనే దేవుడు వీరితో నిబంధన చేశాడని మనం గమనించాం. మరి ఆ నిబంధనలను తొలగిపోతూ ఉన్నప్పుడు దేవుడు దాన్ని రద్దు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడా, వాళ్ళని ఉపేక్షించాడా, సహించాడా అంటే లేదు. ఖచ్చితంగా ఎవరైతే నిబంధనలు నిలవలేదో వారికి పనిష్మెంట్ అనేటువంటిది, శిక్ష అనేటువంటిది విధించటం జరిగింది కదా. నిబంధన యొక్క ఉద్దేశం అదే. కనుక ఇజ్రాయేల్ జీవితాల్లో మనం పరిశీలించినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ పరిస్థితి ఎలాగుండింది అని అంటే, ఆ దినముల్లో వారికి రాజు లేడు సరిగదా, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఈ వచనాన్ని న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. ఇంకా ఎలాగయ్యారు అంటే, వాళ్ళు వారి పూర్వీకుల కంటే మరీ చెడ్డవారుగా నిబంధన ఉన్నా కానీ జీవించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఆ నిబంధన మీరిపోయినటువంటి వారిని శిక్షిస్తూనే అసలు దేవుని యొక్క ఆలోచనలో, ప్రణాళికలో ఏ సంగతులు అయితే ఉన్నాయో వాటిని నెరవేర్చే క్రమంలో రెండవ నిబంధనను కూడా ప్రవేశపెట్టేటువంటి ప్రవచనాలు చెప్పించాడు. ఈ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మొదటి నిబంధన చేశాను కదా, అది చివరాఖరి వరకు ఇక దీంతోనే అంత అనేటువంటి దేవుడు ఎక్కడ చెప్పలేదు. అది ఒక జనాంగానికి, ఒక కాల పరిమితికి, ఉద్దేశాలలో ఒక ఉద్దేశానికి అనుగుణంగానే ఇచ్చాడు తప్ప ఆ మొదటిది అని చెప్పబడే పాత నిబంధనే దేవుని యొక్క అసలైన నిబంధన కాదు. అందుకని దేవుడు ఏం చేశాడు అని అంటే, పాత నిబంధన పుస్తకాల్లోనే ఉన్నటువంటి ఇర్మియా గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు, ఇర్మియా అనేటువంటి భక్తుడు, ఇతను ఒక యాజకుడు, లేవి యొక్క వంశానికి సంబంధించినటువంటి వాడు, బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి అనాతోత్ అనేటువంటి ప్రాంతంలో కాపురం ఉన్న వ్యక్తి. ఇతను ఇంచుమించు 40 సంవత్సరాలు ఇజ్రాయేలుకు ప్రవక్తగా పనిచేశాడు. ఈయన ప్రవక్తగా పనిచేసినటువంటి దినాల్లో ఉన్న రాజులు ఎవరు అని మనం గమనిస్తే, యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, అలాగనే సిద్కియా అనేటువంటి రాజుల కాలాల్లో ఇర్మియా ప్రవక్తగా పనిచేశాడు. ఈయన యొక్క 40 సంవత్సరాల పరిచర్య కాలంలో ఇజ్రాయేలు భయంకరమైనటువంటి శిక్షావిధి అనుభవిస్తూ ఉన్నారు. దానికి కారణం నిబంధనను మీరిపోవటం వల్లనే. ఓకే, ఆ సమయంలో ఆ నిబంధననే దేవుడు ఖాయం చేయలేదు, కానీ మరొక క్రొత్త నిబంధన గురించి ఈ ప్రవక్త ద్వారా బయలుపరిచాడు. 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలు మనం గమనించినట్లయితే
అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. ఆ వచనాలు ఒకసారి మనం చదువుదాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అంటే ఇక్కడ ఇశ్రాయేలు వారు యోధా వారు ఒకటి కాదా అని అంటే వాళ్ళ యొక్క జాతి ఒకటే, కానీ యోధావారిగా ఇశ్రాయేలు వారుగా రెండు రాజ్యాలుగా విడిపోయారు. నిబంధన మీరిపోవటం వల్ల వచ్చినటువంటి గ్రూపిజం అన్నమాట ఇది. అందుకని ఈ రెండు కుటుంబాలతో అంటున్నాడు, క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. వారి పితరులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు చేశాను అనగా మొదటి నిబంధన చేశాను కదా, పాత నిబంధన, అలాంటిది కాదు ఇప్పుడు చేయబోయే క్రొత్త నిబంధన అని ఏమంటున్నాడంటే, వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. అంటే ఒక రకంగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి నిబంధన వంటి నిబంధన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేస్తే దాన్ని వాళ్ళు ఏం చేశారట, భంగం చేసుకున్నారంటే దాన్ని దాటిపోయారు, నిలబడలేదు దానిలో. ఇప్పుడు ఏమంటున్నాడు అన్నదంటే, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను అని చెప్తున్నాడు. అంటే మొదటి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము లేక పాత నిబంధన అనేటువంటిదేమో సేనాయి పర్వతం మీద రాతి పలకల మీద వ్రాయించి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు రాతి పలకల మీద కానీ సిరాతో కానీ కాకుండా ప్రతివాని యొక్క హృదయములనే పలకల మీద వ్రాస్తాను అని చెప్తున్నాడు. ఈ ప్రవచనము క్రొత్త నిబంధన చేయకముందే, క్రొత్త నిబంధన అమల్లోనికి తీసుకుని రాకముందే కొన్ని వందల సంవత్సరాల ముందుగానే దేవుడు దీని గురించి కూడా తెలియజేశాడు. అంటే దీని అర్థం ఏంటంటే, వారి పితరులతో చేసిన నిబంధనలాగా ఇది ఉండదు, డిఫరెంటు. అక్కడ ఏ విధులు ఏ కట్టడలైతే ఇచ్చానో అలాంటివి ఇక్కడ ఉండవు. అది భౌతిక సంబంధమైన విషయాలకు ఆనవాళ్ళుగా కనపడుతుంది, ఇది అలాగనే ఉండదు అని దాని గురించి దేవుడు వివరణ ఇవ్వటం మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ రెండవ నిబంధన గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఇది ఎవరికి సంబంధించింది, ఎవరితో చేసేది, అయినా మొదటి నిబంధనగా రెండవది ఎందుకు ఇచ్చాడు, ఇవన్నీ పరిశీలించకపోతే మన యొక్క ఆయుష్కాలంలో ఎన్నడూ తీరని నష్టాన్ని మనం అనుభవించే ప్రమాదం ఉంది. కాబట్టి మనం దేవుని యొక్క ఆలోచనలు, క్రొత్త నిబంధన విషయంలో దేవుని యొక్క ఆలోచనలు ఏంటని మనం గమనిస్తే, ఈ క్రొత్త పాత అనే నిబంధనలు ఇవ్వకముందు ఆయనకంటూ ఒక సంకల్పం ఉంది. గమనించండి, ఏంటి ఆ సంకల్పం అన్నదంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-7 వచనాలు మనం గమనించినప్పుడు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే ప్రతి మానవుణ్ణి కూడా యేసుక్రీస్తు లాంటి కుమారులుగా చూసుకోవాలని, అలాంటి కుమారులు అనేక మంది కావాలనేటువంటి ఒక బలమైన కోరిక దేవుడికి ఎప్పుడుంది అని అంటే, జగత్తుకు పునాది వేయబడక మునిపే. అయితే మరి మొదటి నిబంధన అని చెప్పేది ఎప్పుడు ఇచ్చాడు అనంటే, కొన్ని వేల సంవత్సరాల తర్వాత, భూమి పుట్టినది మొదలుకొని నోవాహు జలప్రళయం వరకు ఇంచుమించు 1650 సంవత్సరాలు జరిగింది. అక్కడి నుంచి మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు సుమారుగా ఒక 1500-2000 సంవత్సరాలు జరిగింది. అనగా కొన్ని వేల సంవత్సరాల తర్వాత మొదటి నిబంధన ఇచ్చాడు. కానీ దానికి ఏముంది అంటే ఒక సంకల్పం ఉంది. భూలోకంలో ఉన్న మానవులందరూ కూడా నాకు కుమారులు కావాలి, ఆ కుమారులు యేసుక్రీస్తు లాంటి వారై ఉండాలి. భూలోకానికి వెళ్ళి అపవిత్రమైనటువంటి వాళ్ళల్లో ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి నా కుమారులుగా మార్చబడాలనేది దేవుని యొక్క ఆలోచన. కనుక ఆ ఆలోచనను నెరవేర్చుకునేటువంటి క్రమంలో
ఈ యొక్క క్రొత్త నిబంధన చేసే సమయం రాక మునుపు దేవుడు ఏం చేశాడంటే, దారి తప్పిపోతున్నటువంటి అక్రమకారులైన యూదులకు ధర్మశాస్త్రం అనే ఒక బెత్తాన్ని ఇచ్చాడు. అంటే వాళ్ళని కంట్రోల్ చేయటానికి. అందుకే దీని గురించి మనం గమనించినట్లయితే, ఒకటి ఆయన సంకల్పం కారణమైతే, రెండవది పితరులతో చేసిన వాగ్దానాలు కారణం. ఎందుకనంటే పితరులతో నీకు సంతానాన్ని ఇస్తాను అని చేశాడు, నీ సంతతిని హెచ్చిస్తాను అని వాగ్దానం చేశాడు, ఆ సంతతికి కనాన్ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కనుక నిర్గమకాండం 1:7 మనం గమనిస్తే వాళ్ళు అనేకులుగా ప్రబలినట్లుగా ఐగుప్తు దేశంలో చూస్తాం మనం. అంటే వాళ్ళ జనసంఖ్య పెరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినట్లు కనాన్ దేశానికి నడిపించాలి. కనాన్ దేశాన్ని నడిపించేదానికి మోషే ద్వారా బయటకు తీసుకొని వస్తే వీళ్ళు ఏం చేస్తామన్నారు? ఐగుప్తులో మేము ఆహారం తిన్నాము, ఇక్కడ మాకు మాంసం లేదు, మాకు సౌకర్యాలు లేవు, మాకు ఎండేస్తుంది, వాన వస్తుంది, ఇలాగ సాకులు చెప్తున్నారు. కనుక దేవుడు ఏం చేశాడు అంటే, పితరులకు చేసిన వాగ్దానాన్ని, కనాన్ దేశాన్ని ఇస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చే క్రమంలో వీళ్లను కంట్రోల్లో పెట్టేదానికి ధర్మశాస్త్రము లేక పాత నిబంధన యొక్క ఆ నిబంధన దేవుడు వాళ్ళతో చేసుకున్నాడు. అంటే పితరులకు ఇచ్చిన ఆ వాగ్దానం నిబంధన నెరవేరాలి అంటే వీళ్ళతో ఇంకొకటి చేయాలి, కాబట్టి వాళ్ళకి తాత్కాలికంగా చేశాడు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారని చదివే మనము ఇర్మియా గ్రంథంలో, ఆ నిబంధనను వారు భంగము చేసుకున్నారు, నిలబడల దాంట్లో పూర్తిగా. కాబట్టి దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ యొక్క నిబంధనలో ఏమైంది అంటే లోపము గలదిగా మనకు కనబడుతూ ఉంటుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఏమంటాడు అన్నదంటే, బలహీనత కలిగినటువంటిది అని మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం మనం గమనిస్తే, ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అంటాడు. గమనించారా? మొదటి నిబంధన లోపం ఉంది. ఏంటా లోపం చెప్పమంటారా? అది అందరికీ వర్తించే నిబంధన కాదు. దేవునికి ఎవరెవరు కావాలి? ఇజ్రాయేలీయులు మాత్రమేనా? యూదులు మాత్రమేనా? కాదు కదా. అబ్రహాముకి చేసిన మరొక వాగ్దానం ఏంటి? నీ సంతతి ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు కదా. అది ఆయన అసలు టార్గెట్. ఆ టార్గెట్ దగ్గరికి వెళ్ళకముందే వీళ్ళు అతిక్రమాలు చేస్తున్నారని వీళ్ళని క్రమపరిచేదానికి ఇచ్చాడు. కాబట్టి అది లోపం కలిగినటువంటిది అర్థమవుతుంది. ఇంకా మరొక మాట ఏమన్నాడు అంటే, అది బలహీనమైనటువంటిది, అంటే పర్మనెంట్గా ఇచ్చినటువంటిది కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు మనం గమనిస్తే, ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అది ఎలాంటిదట? బలహీనమైనటువంటిది, అలాగే దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేసే శక్తి కలిగినది కాదు. కారణం ఏంటంటే అలా దేవుడు దాన్ని ఇవ్వలా, కేవలం ఒక జాతిని క్రమపరచడానికి మాత్రమే ఇచ్చాడు. కాబట్టి అలాంటిది ఇంకేం చేస్తుంది అనంటే, శాశ్వతమైనటువంటి నిబంధనకు కర్త అయినటువంటి క్రీస్తు వచ్చేంత వరకు అది అలాగన వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడ ఆ నిబంధన కింద ఉన్న వాళ్ళని క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది. ఈ మాట మనం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24-25 వచనాల్లో గమనిస్తూ ఉంటాం. అనగా క్రీస్తునొద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయను అంటాడు. కాబట్టి నడిపించిన ధర్మశాస్త్రం పర్మనెంట్ కాదు, కానీ క్రీస్తు మనకు శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి ఈ ఉద్దేశాలను మనం గమనించినట్లయితే, అనగా క్రొత్త నిబంధన చేయాలన్న ఉద్దేశంలో దేవుని యొక్క ఆలోచన ఏంటిదంటే, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని పితరులతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చే క్రమంలో కనాన్ దేశాన్ని ఇవ్వటానికి వాళ్ళని నడిపిస్తూ ఉంటే వాళ్ళు అక్కడ మధ్యలో అతిక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి మరలా అక్కడ ఒక చట్టాన్ని, ఒక నిబంధన వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత దానికి వాళ్ళు అవిధేయులైపోయారు. కాబట్టి దాన్ని ఆయన రద్దు చేస్తూ మరి క్రొత్తది ఇచ్చేదానికి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు.
ఇప్పుడు క్రొత్త నిబంధనకు సంబంధించిన ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏంటి? ఆల్రెడీ ఉంది కదండి, ఇది ఎందుకు అని అంటే అది మనం గమనించాము. దానికి కొన్ని హద్దులు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, అసంపూర్ణమైన స్థితి ఉంది. కాబట్టి దేవుడు ఏది చేసినా కానీ అరాకొరగా సగం సగం చేసేవాడు కాదు. కనుక ఆయన ఏం చేశాడు అంటే ఇంకా సంపూర్ణమైనటువంటి శ్రేష్టమైనది ఇచ్చేదానికి ప్రయత్నం చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలోని 8వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే, ఈయన అయితే అనగా యేసుక్రీస్తు అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయ్యున్నాడు గనుక మరి శ్రేష్టమైన యాజకత్వం పొందున్నాడు. లేవీల యాజకత్వం శ్రేష్టమైందా లేక క్రీస్తు యొక్క యాజకత్వం శ్రేష్టమైందా అంటే ఇది శ్రేష్టమైనటువంటి యాజకత్వము అని చెప్తున్నాడు. కాబట్టి అక్కడ అంత శ్రేష్టత లేదు మొదటి దానిలో. కాబట్టి మరింత శ్రేష్టమైన దాని కొరకు దేవుడు ఆలోచన చేశాడు. ఇంకా మనం గమనించినట్లయితే ఇది మరి ఎక్కువైనటువంటి వాగ్దానాలతో కూడినటువంటి నిబంధన. ఇది రెండవది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం గమనిస్తే, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా, గమనించండి, ప్రతిష్ఠించింది ఏది? క్రొత్త నిబంధనే కదా క్రీస్తు ప్రతిష్ఠించింది. ఆయన అప్పగించబడేటువంటి రాత్రి ఒక రొట్టెనెత్తుకుని, ఇది మీ కొరకు ఎదుట నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకునండి అని చెప్పి వారికి ఇచ్చిన తర్వాత మరలా ద్రాక్షారసమున పాత్రను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వాళ్ళతో చెప్పిన మాట ఏంటి? ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము. మీరు గమనించండి, ఆ మొదటి నిబంధన కూడా జంతువుల యొక్క రక్తం ద్వారా, గ్రంథం మీద ప్రోక్షించడం ద్వారాను, ప్రజల మీద ప్రోక్షించడం ద్వారాను స్థిరపరచబడింది. అది ఇప్పుడు దానికంటే శ్రేష్టమైనది ప్రవేశపెట్టే క్రమంలో శ్రేష్టమైన రక్తము ద్వారా దేవుడు దీన్ని ప్రతిష్ఠిస్తున్నాడు. ఎవరైనా జంతువుల రక్తం కాదు, ఇక్కడ పరిశుద్ధుడును నిర్దోషి అయ్యా నిష్కళంకుడైన క్రీస్తు యొక్క రక్తము చేత దీన్ని ప్రతిష్ఠించేటువంటి క్రమంలో ఆయన చెప్తున్నాడు, ద్రాక్షరసాన్ని పట్టుకొని ఇదిగో అనేకుల కొరకు చిందింపడుచున్న క్రొత్త నిబంధన రక్తం అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి అలాంటి శ్రేష్టమైనటువంటిది, నూతనమైనటువంటిది, జీవము కలిగినటువంటిది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున, గమనించండి, ఇదొక నేరుగా పరలోకాన్ని తీసుకుని వెళ్ళేటువంటి మార్గానికి సంబంధించిన నిబంధన. మరి ఆ నిబంధన కనాను దేశానికి, భౌతిక సంబంధ కనాను దేశాన్ని తీసుకుని పోయేటువంటి నిబంధన. అది కేవలం భూ సంబంధమైంది, ఇది పరలోక సంబంధమైనటువంటిది. ఇంకేమన్నాడు అనంటే 22వ వచనంలో, మనస్సాక్షికి కల్మషము తోచకుండున్నట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఈ యొక్క క్రొత్త నిబంధనకు మరొక శ్రేష్టత ఏంటి అని మనం గమనిస్తే, మనస్సాక్షికి ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేస్తుందట, అపరాధ భారాన్ని తొలగించి వేస్తుంది. అలాగనే నిర్మలమైనటువంటి హృదయాలు కలిగినటువంటి వారముగా, మన యొక్క దేహాన్ని కూడా పరిశుద్ధపరుచుకున్నటువంటి వారముగాను, యథార్థమైన హృదయముతో దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ధైర్యాన్ని కలిగించేటువంటిది క్రొత్త నిబంధన. చూసారా దానికి దీనికి ఎంత తేడా ఉందో? అందుకని ఇది శ్రేష్టమైన వాగ్దానాలతో కూడింది, శ్రేష్టమైన రక్తముతో కూడినటువంటిది. ఇంకా చెప్పాలి అంటే ఇది పరిపూర్ణమైనటువంటి మహిమ కలిగినటువంటి నిబంధన. గమనించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు మనం గమనిస్తే, రాళ్ల మీద చెక్కబడిన నిబంధనకు సంబంధించిన వాల్యూ ఏంటో చెప్తాడు. అలాగనే అక్షరాలకు సంబంధించింది కాకుండా ఆత్మ సంబంధమైన పరిచర్యకు, అనగా క్రొత్త నిబంధన సంబంధించిన పరిచర్య ఎంత గొప్పదో అక్కడ వివరణిస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైనటువంటి నియమం ఒకటి మనకు ప్రవేశపెట్టబడింది కనుక దీని ద్వారా మనము దేవుని దగ్గరికి చేరగలిగేదానికి అవకాశం ఉంది. ఇది కాక మరికి వేరే మార్గం ఏది భూమి మీద లేదు. ఈ వాస్తవాలను మనం గ్రహించాలి, అంగీకరించాలి, అనుసరించాలి.
నేడు చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అంటే, అయ్యో అది దేవుడిచ్చిందే కదండి, ఇది దేవుడిచ్చిందే కదండి, రెండు కలిపి చేసేద్దామండి అని అంటారు. వీళ్ళారా గమనించండి, అది చాలా అజ్ఞానం. అది మీరు గమనించండి. వాళ్ళతో మొదట అన్నాడు, నేను వారి పెనిమిటినైనను అన్నాడు. అంటే నేను వాళ్ళకి భర్తలాగా, యజమానుల్లాగా వాళ్ళతో నిబంధన చేస్తే ఆ నిబంధనలో వాళ్ళు నిలవలేదు అన్నాడు. సంపూర్ణంగా చేయకుండా ఉన్నటువంటి వాళ్ళనే వదిలిపెట్టకుండా శిక్షించినటువంటి దేవుడు అసంపూర్ణంగా నువ్వు నేను చేస్తే అంగీకరించేదానికి సిద్ధంగా ఉంటాడో ఆలోచించండి. ఒకటి చెప్పను, అసంపూర్ణంగా ఏం చేస్తున్నామో అక్కడ దేవుణ్ణి ఆరాధించేదానికి విశ్రాంతి దినం అనే దాన్ని దేవుడు ఇచ్చాడు. 7వ దినము విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించమని. మరి ఈరోజు క్రైస్తవులందరూ కూడా ఆదివారం దేవుణ్ణి ఆరాధించేదానికి పోతా ఉన్నారు. ఆదివారం విశ్రాంతి దినమా, సబ్బాతు దినమా, 7వ దినమా? ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు దానిని చేస్తావా, దీనిని చేస్తావా అంటే అర్థం చేసుకోవాలి మనం. ఎవరో ఏదో చెప్పారని, వాళ్ళు మంచోళ్ళని, వాళ్ళు బుద్ధిమంతులని, మనుషుల సర్టిఫికెట్లను బట్టి కాదు మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవాల్సింది, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. ఇంకా అలాగే గమనిస్తే బోర్డని సంగతులు చాలా వ్యత్యాసం ఉంటాయి పాత నిబంధన కొత్త నిబంధనకు. కాబట్టి రెండు ఒకే మారు చేయటం సాధ్యం కాదు, అది తప్పు కూడాను. గమనించండి, అది పాపం అవుతుంది కూడా. కనుక అలాంటి పాపంలో ఉండి నేను పరలోకం వెళ్ళిపోతుంది అనుకుంటే ఇంకా ఎవరు నిన్ను ఆ మోసం నుంచి బయటకు తీసుకుని రావాలి? మిత్రులారా గమనించండి. కాబట్టి ఇక్కడ దేవుడు మనకు అప్పగించబడినది ఏంటి ఏంటంటే, అంటే మనకు ఉన్నదంటే సర్వలోకానికి యేసుక్రీస్తు యొక్క రక్తము సర్వలోకానికి రక్షణ కారకమయ్యింది. సర్వలోక జనులకు రక్షణ ఇచ్చే శక్తి కలిగింది. మరి పాత నిబంధనలో జంతువుల రక్తమో కేవలము దేవుని యొక్క చట్టాన్ని బట్టి ఇజ్రాయేల్ పాపాలకి పరిష్కారంగా నిలబడింది, అడ్డంగా అంతవరకే. శాశ్వతమైన పరిష్కారం క్రీస్తు రక్తములో ఉంది. అది యూదులకైనా, యూదరేతరులకైనా, అన్యులకైనా, ఎవరికైనా రక్షణ ఇచ్చే శక్తి కలిగింది క్రీస్తు రక్తంలో ఉంది. కాబట్టి క్రీస్తు రక్తము ద్వారా క్రొత్త నిబంధన అనేటువంటి ఒక నిబంధనను ప్రతిష్ఠించాడు ఆయన. కనుక ఈనాడు మనం ఆ నిబంధనలో ఉంటే, ఆ నిబంధనలో మనం వెళ్ళగలిగితే పరలోకం వెళ్తాము, దేవుని ద్వారా మోక్షాన్ని సంపాదించుకుంటాం తప్ప ఎవరో తెలిసి తెలియని వాళ్ళు చెప్పినట్లుగా ఏదైనా పర్లేదండి అలాగే విశ్వాసంతో ఉంటే చాలండి అని ఒక చెడు అభిప్రాయాన్ని బలపరుచుకోకండి. అది ఖచ్చితంగా చెడ్డది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే అది సగం ఇది సగం, నువ్వు యూదుడు కాదు క్రైస్తవుడు కాదు. మరి ఏ లెక్కలు వేసుకోవాలి? రెండు చేసేవాళ్ళ దేవుడు, రెండు పాటిస్తామనే ప్రబుద్ధులు, రెండు పాటిస్తామనేటువంటి అతి నీతిపరులు ఉంటారు చూసారా, మరి వాళ్ళని ఏ లెక్కలు వేసుకోవాలి దేవుడు? ఏ లెక్కలో లేని వాళ్ళు ఎవరు? భక్తిహీనులు కదా, పాపులు కదా. అటు పాత నిబంధన కింద బ్రతుకురు, క్రొత్త నిబంధన కింద బ్రతుకురు. వేరేగా బ్రతికే వాళ్ళు భక్తిహీనులని, పాపులని, వాళ్ళు శిక్షార్హులని అంటాడు. మరి ఇప్పుడు రెండు చేసేవాళ్ళని ఏం చేయాలి? వాళ్ళు ఆ కోవకి వస్తారు కదా. ఎందుకంటే నిర్దిష్టమైన మార్గాన్ని వదిలిపెట్టి తమకు అనుకూలమైన మార్గాలు వెళ్ళేటట్లు ప్రయత్నం చేస్తున్నారు కనుక. వాటి గమనించండి, పాత నిబంధన ఏమో క్రియల ద్వారా నీతిని సంపాదించే మార్గం, అది. క్రొత్త నిబంధన ఏమో విశ్వాసము ద్వారా, కృప ద్వారా నీతిని ప్రసాదించే మార్గం ఇది. అక్కడ కష్టపడితే వస్తుంది, ఇక్కడ వాక్యాన్ని ఇష్టపడితే వస్తుంది. కాబట్టి ఏది తేలిక? మనసు పెడితే ఇది రెండవదే తేలిక. కాబట్టి అలాంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం నమ్మి ఈ రెండో నిబంధన ద్వారా పరలోకం వెళ్ళగలుగుతాం తప్ప, లేదు రెండు చేస్తాను అంటే ఆ భక్తిహీనుల యొక్క లిస్టులో మన పేరు కూడా ఉండే అవకాశం ఉంది. మరొక మాట, మరి అలాంటప్పుడు ధర్మశాస్త్రం ఎందుకంటే, పాత నిబంధన ఎందుకండి అంటారేమో. దేవుని సృష్టి ఎలా జరిగిందో దానిలోనే ఉంది. దేవుని యొక్క నీతి ఎలా బయలుపరచబడిందో దానిలోనే ఉంది. దేవుడు ఎన్ని కార్యాలు మనుషుల పక్షంగానే కార్యాలు దానిలోనే ఉన్నాయి. దేవుని యొక్క ప్రభావం అంతా కనపరిచే గ్రంథం అది. కాబట్టి దాన్ని ఏం చేయాలి? చదువుకోవాలి, గ్రహించాలి, తెలుసుకొని దేవుని గురించిన జ్ఞానంతో క్రొత్త నిబంధనలు బ్రతికేదానికి దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఏది జ్ఞానం తెచ్చుకోవటానికి, పాటించేదానికి కాదు. దీన్నేమో పాటించి అనుసరించి
పరలోకం వెళ్ళేదానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏది శ్రేష్టమైనటువంటిది, ఎలా ఉండాలి అనేటువంటి క్లారిటీ లేకుండా ఒకవేళ మనం వెళ్ళిపోతున్నాము అంటే లోక సామెత చెప్పినట్టుగా గుడ్డెద్దు చేలో పడినట్టు అనేటువంటి మాటలు మాట్లాడుతుంటాం మనం. అలాగే విశ్వాస జీవితంలో కూడా సరైనటువంటి గమ్యం తెలియకుండానే ప్రయాణాన్ని మొదలుపెట్టి వెళ్ళేవాళ్ళంగా తయారవుతాము. మన యొక్క జీవిత కాలాన్ని నష్టపరుచుకుంటాము. మన ఆత్మను నరకంలోనికి నెట్టుకోబడేటువంటి పరిస్థితి మన చేతిలోనే ఉంది. దీని నుంచి తప్పించబడాలి అనంటే నిజంగా మనం పరలోకం కొరకు పాటుపడేవాళ్ళమైతే మనకు దేవుడి రోజున ఏ నిబంధన నియమాలు ఇచ్చాడు అనగా ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అనుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి సంగతులన్నిటి విషయంలో బహు జాగ్రత్తగా నడుచుకుంటేనే మనం క్రైస్తవులము. అపోస్తుల కార్యము 1వ అధ్యాయానికి ముందున్నటువంటి సంగతులన్నిటినీ పాటిస్తే నువ్వు ఇంకా అక్కడున్నట్టే లెక్క. ఈ లిస్టులోకి మన పేరు రాదు. కాబట్టి ఏ లిస్టులో ఉంటే మంచిది, ఏం చేస్తే మనకు మేలుకరమైంది, దేవుని వాగ్దానాలకు శ్రేష్టమైనటువంటి దానికి పరిపూర్ణమైన దానికి హక్కుదారులమైన సంగతి పరిశీలించుకొని మరి వాక్యాన్ని బట్టి మరింత శ్రేష్టమైన మార్గాన్ని వెళ్ళేదానికి ఆలోచన చేస్తారని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకై కృతజ్ఞతలు, స్తోత్రాలు. నాయన, మాకు ఈ లోకంలో జీవించడానికి, పరలోకం వెళ్ళటానికి ఏది శ్రేష్టమైన మార్గం అనేటువంటిది మీ వాక్యాల ద్వారా తెలియజేశారు. కాబట్టి ఎటుబడితే అటు ఆతురతపడి తిరిగి అజ్ఞాన సంబంధమైన జంతువులకు కాకుండా మీ యొక్క ఆత్మను, మీ యొక్క పోలికను జీవించేటువంటి జ్ఞానవంతులంగా శ్రేష్టమైన మార్గాన్ని వెతుకున్నట్లుగా మాకు మంచి బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించండి. అలాగనే ఇంకా అనేకమైన సంగతుల ద్వారా శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకొని పరలోక భాగ్యులుగా జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ జీవన సంబంధమైన ప్రతి విషయంలో మీ సహాయాన్ని, మీ సకల నుంచి దీవిస్తారని ఈ మనోలన్నీ మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.